ఇక్కడికి మరి పనులు పూర్తయ్యి ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో భూముల విలువ పెరిగి రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు ఒకటే తెలియజేస్తా ఉన్నా, పట్టిసీమ దండగా పంపులు పీకుతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పట్టిసీమ నీళ్లు తెచ్చి ఎక్కడ పోసుకుంటారని చెప్పాడు. పట్టిసీమ 80 టీఎంసీలు తెచ్చి ప్రకాశం బ్యారేజీలో 3 టీఎంసీలు పట్టో ఎందుకు దండగన్నాడు. పంపులు పీకుతానన్నాడు. కానీ దేవుడి స్క్రిప్టు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఆ పంపులేసే నీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి దేవుడు కల్పించాడు. మళ్ళీ వాళ్ళ దగ్గర ఎల్నో ఈ గడ్డు పరిస్థితుల్లో 10 టీఎంసీ నీళ్లు అంటే దగ్గర 3 ప్రకాశం బ్యారేజీ నీళ్ళ కన్నా ఎక్కువ నీళ్లు, గోదావరి తల్లి నీళ్లు, సముద్రంలోకి వెళ్ళే నీళ్లు అవి ఎత్తిపోస్తే కృష్ణా డెల్టాలో ఇవాళ రైతుకి, నాట్లకి, తాగటానికి, చెరువులకి నీళ్ళు అంతా ఉన్నాయి. పట్టిసీమ దండగని ఏ విధంగా అన్నాడో భోగాపురంలో ఎర్రబస్సు దిగుద్దా అన్నాడు. ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఒక ఆలోచన చేసుకోవాలి. గొడ్డల పార్టీ వాళ్ళ నాయకుడు వాళ్ళ సందేశాలు ఏ విధంగా ఉన్నాయి. భోగాపురంలో ఎర్రబస్సు దిగుద్దా, భూములు ఇచ్చేస్తాను, భూములు తీసుకోండి, భూములు ఇవ్వద్దని మరి ఆ రోజు ఉద్యమాలు చేస్తున్నాను, పోరాటాలు చేస్తున్నాను, కోర్టు కేసులు వేసి ఎన్ని అరాచకాలు చేయాలని అరాచకాలు చేసి ఎప్పుడో 4 ఏళ్ల క్రితం పూర్తవలసిన భోగాపురం ఇన్నేళ్ళు పట్టిందంటే చూడండి ఎంత చెడు చేశాడో. 5 ఏళ్ళు వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టాడు. వాళ్ళని ఏ విధంగా తీసుకొచ్చి చివరి రోజుల్లో వాళ్ళతో పొగిడించుకున్నాడు, అసలు వడ్డీత వసూలు చేసుకున్నాడు. దేవుడు తెలుసు, మీకు తెలుసు, వాళ్ళకు తెలుసు. కాబట్టి ఈ పాపాలన్నీ చేసి మళ్ళీ ప్రజల ముందుకు వచ్చే రోజు మాట్లాడుతూ ఉన్నాడు. 2 స్ట్రైట్ అవే గొడ్డల పార్టీ నాయకులు అడుగుతున్నా, పట్టిసీమ దండగన్నారు, దానికి సమాధానం చెప్పండి. భోగాపురం ఎర్రబస్సు దిగదన్నారు. రేపు మోడీ గారే మరి బోయింగ్లో, ఎయిర్ బస్సులో అందరు నాయకులు, మంత్రులు, ప్రధానమంత్రి గారు వస్తున్నారు, మంత్రులు వస్తున్నారు, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, లోకేష్ బాబు వస్తున్నారు. ఏం సమాధానం చెప్తారు? ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి. తప్పకుండా రేపు నుంచి జరగబోయే ప్రోగ్రాం ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు చేసిన పనులు గర్వంగా చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి మాకు. ఇవాళ ప్రతి ఒక్క కార్యక్రమం అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు ఇచ్చాం. అట్లాగే ఇవాళ తల్లికి వందనం, 1, 2, 3, 4, 5, 6, 7, 8 దాకా ఇవాళ మీరే సోషల్ మీడియాలో తల్లులు మాట్లాడుతూ ఉన్నారు, తండ్రులు మాట్లాడుతూ ఉన్నారు, తీసుకున్న ఆడకూతులు మాట్లాడుతూ ఉన్నారు. దానికి ఏం సమాధానం చెప్తావు? మీ కుటుంబ సభ్యులతో మాట్లాడిచ్చావు. అన్న వస్తున్నాడు, 1 కాదు 2 ఇస్తాడని చెప్పారు, 5 ఏళ్ళు ఇచ్చావా? ఇవాళ ఏం మాట్లాడతావు తల్లికి వందనం మీద? అన్నదాత సుఖీభవ నువ్వెంత ఇచ్చావు, మేము ఎంత ఇచ్చాం? 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చావా? లేకపోతే 5 రూపాయలు అన్నం తిన్న ఇచ్చావా? దాంట్లో కూడా లెక్కర షాపులు పెట్టావు. కాబట్టి వాళ్ళ ల్యాండ్, శాండ్, వైను, మైను, సెంటు పట్టాల్లో 1000 కోట్లు దోచుకెళ్ళి నీతో పాటు పనిచేసిన ఎమ్మెల్యేలు, నీ దగ్గర పనిచేసిన మంత్రులు, నీ దగ్గర పనిచేసిన కొంతమంది ఐఏఎస్ అధికారులు, నీ దగ్గర కొంతమంది పనిచేసిన ఐపీఎస్ అధికారులు జైళ్లు పాలై కోర్టుల చుట్టూ తిరుగుతా ఇవాళ నానా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఎన్టీ రామారావు గారితో తిరిగిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారితో తిరిగిన వాళ్ళు, గౌరవ ప్రధానం ఉన్నతమైన స్థానాల్లో ఉండి సమాజానికి సేవ చేస్తూ ఇవాళ పెండింగ్ ప్రాజెక్టులు ఈ జిల్లాలో మహామౌలు ఎంతోమంది కళ్ళగన్నారు. తోటపల్లి దగ్గర నుంచి ఎన్నో ప్రాజెక్టులు కళ్ళగన్నారు. అవన్నీ కూడా ఇవాళ కళాయంకరావు గారి చేతుల మీద మరి ఈ జిల్లాలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకున్న అదృష్టం మళ్ళీ వచ్చింది. వాటి తప్పకుండా పెద్ద ఎత్తున తరలి రావాలని అందరూ కోరుతున్నాను.